మహిషాసురుడు, మహిషి అనే ఇద్దరు రాక్షసుల వల్ల దుర్గాదేవి మరియు అయ్యప్ప స్వామి అవతరించారని మీకు తెలుసా? కొన్ని పురాణాల ప్రకారం మహిషాసురుడు, మహిషి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. వారు తల్లిదండ్రులు రంభుడు మరియు మహిష. రంభుడు మహిష రూపం అంటే గేదె రూపం దాల్చిన రాక్షసితో ప్రేమలో పడి ఆమెతో కలిసి మహిషాసురుడు మహిషిని పుట్టించాడు. వారిద్దరూ పుట్టుకతోనే తన తల్లి మహిష స్వభావాన్ని, శక్తులను వారసత్వంగా పొందాడు. మహిషాసురుడు ఒక శక్తివంతమైన రాక్షసుడు. అతని శరీరం ఒక పశువులా ఉండేది మరియు మానవ ఆకారంలోకి మారగల శక్తి కూడా ఉంది. మహిషాసురుడు బ్రహ్మదేవుని నుండి వరం పొందడానికి దీర్ఘకాలం తపస్సు చేశాడు. అతని తపస్సుతో బ్రహ్మదేవుని తృప్తిపరిచాడు. తద్వారా బ్రహ్మ అతనిని ఆశీర్వదించడానికి ప్రత్యక్షమయ్యాడు. మహిషాసురుడు బ్రహ్మదేవుని నుండి దేవతలు అతను ఓడించలేరు అనే వరాన్ని కోరాడు. ఈ వరం అతనికి తన పరాక్రమాన్ని, రాజ్యాధిపత్యాన్ని పెంచుకోవడానికి సహకరించింది. ఈ వరం పొందిన తరువాత మహిషాసురుడు మరింత ధైర్యంతో, అహంకారంతో దేవతలపై దాడి చేయడం ప్రారంభించాడు. అతను అద్భుతమైన బలం మరియు ధైర్యంతో స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతలు అతన్ని ఎదుర్కోలేక బ్రహ్మ, విష్ణు మరియు శివుని వద్దకు సహాయం కోరారు. ఈ నేపథ్యంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు శివుని కలిసిన శక్తి, దేవతల శక్తి నుంచి దేవి దుర్గాదేవి అవతరించారు. ఆమె శక్తిని కలిగిన అద్భుతమైన యోధురాలుగా అవతరించారు. ఈ విధంగా దుర్గాదేవి ప్రత్యేక శక్తులతో మహిషాసురుతో భీకరమైన యుద్ధం చేసి మహిషాసురుని సంహరించి మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి చెందారు. మహిషాసురుని మరణం తర్వాత తన చెల్లి మహిషి భరించలేకపోయింది. ఎలా అయినా దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. దానికోసం సుదీర్ఘకాలం తపస్సు చేసింది. మహిషి దీర్ఘకాల తపస్సు ఫలితంగా బ్రహ్మదేవుడి నుండి ఒక ప్రత్యేకమైన వరం పొందింది. దీని ఫలితంగా ఆమెను ఏ సాధారణ వ్యక్తి, దేవత లేదా రాక్షసుడు చంపలేరు. కేవలం హరిహర సుతులు అంటే విష్ణువు మరియు శివుని కలయికతో పుట్టిన వాళ్ళు మాత్రమే నన్ను చంపగలరని మహిషి వరం కోరుకుంటుంది. మహిషి ఒక ఆంతర్యంలో ఇద్దరు పురుషులు కావడంతో వారి కలయిక సాధ్యం కాదని భావించి అలా కోరుకుంటుంది. ఇందుకు బ్రహ్మ సరే అని అంటాడు. ఈ వరంతో ఆమె దేవతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. ప్రత్యేకంగా ఆమె ఇంద్రలోకాన్ని వశం చేసుకుని ఆ పరిధిలో పాలన కొనసాగించింది. దేవతలు మహిషిని ఎదుర్కోలేకపోయి శివుడు మరియు విష్ణువు సహాయం కోరారు. ఈ సమయంలో విష్ణువు మోహిని అవతారం ధరించి శివునితో కలిసి హరిహర సుతుడుగా పిలువబడే అయ్యప్ప స్వామిని సృష్టించారు. సృష్టించిన అయ్యప్ప స్వామిని బాలుడుగా ఉన్నప్పుడే పంపా నది తీరాన వదిలేసి వెళ్ళిపోతారు. ఆ బాలుడు పాండ్యరాజు అయిన రాజశేఖరుని వద్ద పెరుగుతాడు. రాజశేఖరుడు పాండ్యరాజ వంశానికి చెందిన ఒక ధర్మపరుడైన రాజు. ఆయనకు పుత్రులు లేరు. పుత్రుల కోసం వారు చాలా బాధపడేవారు. అతడు ఒక రోజున పంపా నది తీరాన పర్యటన చేస్తుండగా అక్కడ ఉన్న ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడిని ఒక సాధువు దగ్గరకు తీసుకుని వెళ్తాడు. అయ్యప్ప స్వామి అని తెలుసుకున్న సాధువు రాజశేఖరుడితో ఆ బాలుని తన ఇంటికి తీసుకుని వెళ్ళమని, సమయం వచ్చినప్పుడు ఆ బాలుడు యొక్క శక్తి మీకు తెలుస్తుందని చెబుతాడు. రాజశేఖరుడు ఎంతో సంతోషంగా ఆ బాలుడిని రాజు తన పల్లకి మీద తీసుకుని రాజభవనానికి తీసుకువెళ్తాడు. రాజశేఖరుడు ఆ బాలుడికి మణికంఠుడు అని పేరు పెట్టాడు. ఎందుకంటే మణిని ధరించి ఆ బాలుడు ఉంటాడు కాబట్టి. ఆయుర్వేద ఔషధాల్లో, సైనిక విద్యల్లోనూ విస్తృత పరిజ్ఞానంతో పెరిగిన అయ్యప్పుడు సకల విద్యలలో ప్రావీణ్యుడై ఒక యోధునిగా మారతాడు. మణికంఠుడు వచ్చిన తర్వాత రాజుకు ఇంకొక పుత్రుడు జన్మిస్తాడు. మణికంఠుడికి 12 సంవత్సరాల వయసులో ఒకరోజు రాజశేఖరుడు మణికంఠుడికి పట్టాభిషేకం చెయ్యాలని తన భార్యతో ఆలోచిస్తాడు. కానీ తన భార్య మాత్రం సొంత పుత్రుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడుగుతుంది. అయితే రాజశేఖరుడు అందుకు నిరాకరిస్తాడు. దాంతో రాజశేఖరుడి భార్య మంత్రితో కలిసి ఒక యత్నం చేస్తుంది. మణికంఠుని ప్రమాదంలోకి నెట్టాలని ఆలోచిస్తుంది. అందులో భాగంగా తనకు తీవ్రమైన తలనొప్పి ఉన్నట్లు నటిస్తుంది. రోజులు గడుస్తున్నా తలనొప్పి తగ్గకపోవడంతో రాజశేఖరుడు ఆందోళన చెందుతాడు. ఆ నొప్పికి ఒక్కటే మార్గమని, పులిపాలలో ఔషధం కలిపి వేసినట్లయితే నొప్పి తగ్గుతుందని మంత్రి ఉపాయం చెబుతాడు. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు మీకు ఆసక్తికరంగా ఉన్నా, ఎప్పుడు వినని సంగతులైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మైథాలజీ ఛానల్. అది తెలుసుకున్న మణికంఠుడు తానే వెళ్ళి పులిపాలు తెస్తానని తండ్రితో చెప్తాడు. పులిపాల కోసం వెళ్ళిన సమయంలోనే మహిషితో యుద్ధానికి సిద్ధమవుతాడు. మహిషితో యుద్ధం చేసే సమయంలో ముల్లోకం నుంచి దేవతలందరూ భూమి మీదకు వచ్చి ఆ యుద్ధాన్ని చూస్తారు. భీకరమైన యుద్ధం చేసి మహిషిని సంహరిస్తాడు అయ్యప్పుడు. అతని విజయంతో దేవతలు ఆయన శాశ్వతంగా ఆరాధించేందుకు పూనుకున్నారు. శివుడు తన కుమారుడు అయ్యప్పతో, నువ్వు వచ్చిన పనిని పూర్తి చేశావు, నాతో రా అని అంటాడు. అందుకు అయ్యప్ప, నా తల్లికి పులిపాలు అవసరమయ్యాయి, నేను వెళ్ళాలి అని చెబుతాడు. మణికంఠుడు
పులి మీద స్వారీ చేస్తూ దేవతలందరూ పులులుగా మారి అయ్యప్పతో కలిసి రాజభవనానికి వెళ్తారు. అతని అమితమైన శక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రాజశేఖరుడు అయ్యప్పకు నమస్కరిస్తూ తనకు పట్టాభిషేకం చేస్తానని అంటాడు. అందుకు మణికంఠుడు, నేను ఇక్కడ ఉండడానికి ఒక స్థలం ఇవ్వండి అని కోరుతాడు. దానికి రాజశేఖరుడు ఎంతైనా ఎక్కడైనా తీసుకో అని అంటాడు. అయ్యప్ప తన బాణం వదిలిన చోటనే అయ్యప్ప స్వామికి మందిరాన్ని నిర్మిస్తాడు రాజశేఖరుడు. అదే కేరళలోని శబరిమల. అలా అయ్యప్ప స్వామి కేరళలో ప్రసిద్ధి చెందిన శబరిమల పుణ్యక్షేత్రంలో స్థాపించబడ్డాడు.